హీరో విక్రమ్ ఎరికే కదా అదేనుల్లా నీకు నాకు నోకియా ఇక రేపో మాపో మాఫియా గుర్తొచ్చిండా అపరిచితుడు సినిమా హీరో ఇప్పుడు ఆయన వార్తలకెక్కిండు. దాంట్లో విచిత్రమే ఉన్నది. మళ్ళా విక్రమ్ నటించిన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందేమో అనుకునేరు. కొత్త సినిమాతో కాదుల్లా ఒక కోతి చేయబట్టి వార్తలకెక్కిండు. కోత సినిమా హీరోకు కోతికి ఏంది లింకు అనుకుంటున్నారా? అయితే చూడండి అటు తోచి తోయనమ్మ తోటి కోడలు పుట్టింటికి పోయినట్టు హీరో విక్రమ్ తన బిడ్డ అత్తగారింటికి పోయి సరదాగా తీసిన ఈ రీల్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు ట్రోలింగ్ నడుస్తున్నది. ఆయన చేతులల్లున్న ఆ కోతిని చూసిన రానుల్లా రోజు మన వాడకట్టులా కిచకిచ అని బెదిరించుకుంటా గుంపులు గుంపులు తిరిగే కోతుల టైపు కాదిది. అంతరించిపోతున్న అరుదైన లార్ గిబ్బన్. దాన్ని ఒళ్ళే కూసోబెట్టుకొని వీడియో తీసుకున్నాడు విక్రమ్. అచ్చం కోతి లెక్కనే యాక్టింగ్ చేసింది. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం గిబ్బన్ కోతులను ఇంట్లో పెంచుకోవడం తప్పాట. మరి అస్వంటి అరుదైన ఈ కోతి విక్రమ్ వియ్యంకుని ఇంట్లో ఎట్లున్నది అని ఫారెస్ట్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండ్లు కొందరు జంతు ప్రేమికులు. ఈ వీడియో చూసిన చెన్నై ఫారెస్ట్ ఆఫీసర్లు విక్రమ్ వియ్యంకుడు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ఎవరి దగ్గర కొన్నాడు, దీనెనుక వన్యప్రాణుల అక్రమ రవాణా మూటా హస్తం ఏమన్నున్నదా అని ఎంక్వైరీ షురు చేసిండ్లు. ఊర్ని కోతి ముద్దుగున్నదని ఎత్తుకున్నందుకు లేనిపోని పంచాది మోపైంది కదా అని అనుకుని ఎంబట ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసిండు విక్రమ్. అయితే చెన్నై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఇడిచిపెట్టేటట్టు లేదు. విక్రమ్ ను ఆయన వియ్యంకుర్ని కూడా విచారిస్తారట. సినిమాలల్లా పెద్ద పెద్ద విలన్లను ఎగిరెగిరి తన్నే హీరో ఒక కోతి చేయబట్టి పరేషాన్ల పడ్డాడు కదరా అని అనుకోబట్టిండ్లు విక్రమ్ ఫ్యాన్స్.